హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హై వ్లాగ్స్. ఈరోజు స్టోరీ వచ్చేసి నువ్వే నా ప్రపంచం. 23 ఏళ్ల యువతి కొత్తగా హైదరాబాద్లోని ప్రముఖ కంపెనీలో ఉద్యోగం పొందింది. ఆమె కళ్ళు కనేది మంచి ఉద్యోగం చేసి తన కుటుంబాన్ని ఆదుకోవాలని. మొదటి రోజు ఆఫీస్కి వెళ్ళినప్పుడు అందరూ ఒక విషయం చెప్పేవారు. మన CEO ఆర్థిక్ గారు చాలా స్ట్రిక్ట్, ఎవరితోనూ ఫ్రెండ్లీగా ఉండడు. ప్రియా ఎప్పటిలాగానే తన పనిలో మునిగిపోయి ఉంటుంది. ఒకరోజు అకస్మాత్తుగా CEO ఆఫీస్లోకి వచ్చారు. ఆర్థిక్ 30 ఏళ్ల హ్యాండ్సమ్ అండ్ రఫ్ లుక్తో ఉండే వ్యక్తి అన్నమాట. ఆ రోజు రియా అతన్ని చూసి తన మనసును కోల్పోయింది. కానీ తనతో చెప్పుకునే ధైర్యం ఆమెకు లేదు, ఎందుకంటే తన కంపెనీ CEO కదా. ఒకరోజు రియా చేసిన ప్రెజెంటేషన్కి ఆర్థిక్ చాలా ఇంప్రెస్ అయిపోయాడు. అదే రోజు రియాని తన క్యాబిన్లోకి పిలిపించుకున్నాడు. ఆర్థిక్ ఇలా అంటున్నాడు, "నువ్వు చాలా బాగా పనిచేస్తున్నావు, కీప్ ఇట్ అప్" అంటున్నాడు. అప్పుడు రియా కాస్త తడబడుతూ థ్యాంక్ యూ సార్ అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది. అలా రోజులు గడిచాయి. ఆర్థిక్ రోజు రియాను గమనించడం మొదలుపెట్టాడు. అతని హృదయంలో ఏదో తెలియని ఆకర్షణ పుట్టింది. కానీ CEO కావడం వల్ల తన ఫీలింగ్స్ని బయటపెట్టలేకపోయాడు. ఒకరోజు ఆఫీస్ అందరూ కలిసి ట్రిప్కి వెళ్తారు. అదే రోజు రాత్రి క్యాంప్ ఫైర్లో రియా సాంగ్ పాడుతుండగా ఆర్థిక్ తనకు తెలియకుండానే ఆమె వైపు ఆకర్షితుడైపోతాడు. రాత్రి ఆర్థిక్ రియాని కలిసి ఆర్థిక్ ఇలా అంటాడు, నిజంగా నువ్వు నాకు చాలా ప్రత్యేకం. నేను చూసినప్పటి నుంచి నా మనసు నన్ను మర్చిపోలేకపోతుంది. రియా ఆశ్చర్యంగా చూసి సార్ అంటుంది. హార్దిక్, నేను సార్ కాదు రియా, నేనెవరిని అంటాడు. ఆ రోజు నుంచి ఇద్దరి మధ్య ఒక అందమైన అనుబంధం మొదలైంది. రాత్రి ఫోన్లో టాక్స్, రోజు ఒకరినొకరు చూడటమే జీవితం అయిపోయింది. హార్దిక్ తన CEO రోల్ని పక్కన పెట్టి రియాతో చిన్న చిన్న విషయాలతోనే ఆనందపడేవాడు. కంపెనీలో రూమర్స్ మొదలయ్యాయి, CEOకి ఉద్యోగులతో అఫైర్ అంటూ. ఇది హార్దిక్ సమస్యగా మారింది. ఒకరోజు మేనేజ్మెంట్ మీటింగ్లో మేనేజ్మెంట్ ఇలా అంటారు, మీరు ఒక ఉద్యోగితో రిలేషన్షిప్లో ఉండడం కంపెనీ రూల్స్కి వ్యతిరేకమని మీకు తెలియదా అంటారు. అప్పుడు హార్దిక్ అంటాడు, నా ప్రేమ నిజమైనది, నేను ఎవరిని పట్టించుకునేది లేదు అని. కొన్ని రోజుల తరువాత హార్దిక్ తన ఇంట్లో అందరికీ చెప్తాడు రియాని ప్రేమిస్తున్న విషయం. వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆఫీస్లో అందరి ముందు మైక్లో హార్దిక్ ఇలా చెప్తాడు, నాకు ఈ కంపెనీ కంటే రియానే ఎంతో ఇంపార్టెంట్, నేను ఆమె పెళ్లి చేసుకుంటున్నాను అని. అందరూ షాక్ అయ్యారు, కానీ ఇద్దరి ప్రేమకు అడ్డంకులు తొలగిపోయాయి. కొన్ని రోజుల తర్వాత చూస్తే రియా చీర కట్టుకొని CEO భార్యగా ఆఫీస్కి వస్తుంది. అందరూ నవ్వుతూ విష్ చేస్తారు, మేడం మీ లవ్ స్టోరీ చాలా బ్యూటిఫుల్. హార్దిక్ నవ్వుతూ రియాని చూసి నా ప్రపంచం నువ్వే రియా అంటాడు. ఇదండి ఈరోజు సింపుల్ లవ్ స్టోరీ అండి. మీ స్టోరీస్ కూడా ఏమైనా ఉంటే నాకు మెయిల్ చేయండి అండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.